ఆ, నా ప్రతి భారాన్ని దేవుని మీద వేశా. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచడా? నన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా లేదా? తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. నిత్యము ప్రార్థన చేయాలి. అది నేను నేర్చుకున్నా, అది నా జీవితంలో నేను పాటిస్తున్నా. నిత్యము నా జీవితంలో నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రార్థన చెయ్యలేదు అన్నది లేదు మా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ముందు ఏదో గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ ఆనాడు యోబు నిత్యము ప్రార్థన చేసినట్లుగా, నిత్యము దహన బలులు అర్పించినట్లుగా దేవుని సన్నిధిలో సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా అవసరతలను దేవుడే తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే పెద్ద ఉదాహరణ మీకు, అదే పెద్ద కార్యం. మీ ముందు ఉంటున్నటువంటి ఈ సేవకుణ్ణి, ఈ దీన సేవకుడు, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించును, కలుగుతున్న శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించునన్న వాక్యం ఉంది కదా. దేవుని దగ్గరకు రాగానే దీనుడుగా మోకరించి విధేయత కలిగి ప్రార్థన చేయాలి. దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని దగ్గర దీనుడిగా ఉండి నమస్కారం చేసి భయభక్తులు కలిగి ఉండి